హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనము గోమాతకి ఆహారం అయితే పెట్టాము, మరియు గోమాత ఎవరి వల్ల చనిపోతుంది, గోమాతకి ఎలాంటి ఆహారం పెడితే మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో అయితే చేశాము. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక రోజుకి 9 లక్షల ఆవులని కొన్ని ఫారిన్ కంపెనీస్ మరియు కొంతమంది వాటి మాంసం కోసం చంపుతున్నారు. ఒక సంవత్సరానికి 33 కోట్ల ఆవులని ప్రపంచవ్యాప్తంగా వాటి మాంసం కోసం చంపేస్తున్నారు. ఇలా కానీ కొన్ని రోజులు జరిగితే ఫ్యూచర్లో మనము మన గోమాతని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. కావున గోమాతని కాపాడుకుందాం. అసలు గోమాత ఎవరి వల్ల చనిపోతుంది? నేను చెప్పేది కరెక్టో రాంగో విని మీరే చెప్పండి. చాలామంది ఆవులను లారీలో, ట్రక్కులలో, టాటా ఏసీలలో దొంగతనంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళను ఆపి వాళ్ళని కొట్టి వాటిని గోరక్షణశాలకి పంపిస్తున్నారు. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆవులు వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయో? ఆవులు ఒక రైతు దగ్గర నుండి వచ్చాయి. రైతులు అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి ఓపిక లేక, అవి ముసిలి అయిపోవడం వలనో, లేక అవి పాలు ఇవ్వకపోవడం వలనో. కానీ అన్న, అవి దాని జీవితం మొత్తం నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల చదువు కోసం అవి నీతోనే ఉన్నాయి కదా. అది ముసలిది అవుతే దాన్ని అమ్మడం కరెక్టా? మన తాతల కాలంలో ఆవులు పాలు ఇవ్వకపోయినా, అవి ముసలివి అయిపోయినా వాళ్ళు ఆవులని వదిలేసేవాళ్ళు. అవి ఎక్కడ పడితే అక్కడ తిరిగి అవి తిని రాత్రి అయ్యేసరికి ఒక చోటికి వెళ్ళి పడుకునేవి. కానీ ఇప్పుడు సిటీలలో వీధుల వెంట తిరిగి చెత్తను తింటున్నాయి. అంటే గోశాలలో ఉన్న ఆవులు మాత్రమే ఆవుల? వీధులలో తిరిగే ఆవులు గోమాతలు కావా? చాలామంది ఎర్లీ మార్నింగ్ కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, టమాటాలు అవన్నీ తీసుకొని గోశాలకు వెళ్తున్నారు. అందరు గోశాలకు వెళ్ళే బదులు వీధులలో ఉండే ఆవులకు ఆ ఫుడ్ పెడితే అవి కూడా కడుపు నిండా తింటాయి కదన్న. దానికి వీధులలో చెత్త తినాల్సిన అవసరం ఉండదు కదన్న. దయచేసి ఒకసారి ఆలోచించని మన గోమాతని కాపాడండి. ఏమైనా తప్పుగా చెప్పంటే దయచేసి క్షమించండి. పిల్లలు, నేను మీ గోమాతని. మీరు నాకు పెట్టే ఆహారం వలన మీకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను మీకు చెప్తాను, వినండి. ఉలవలు 5 గంటలు నానబెట్టి పెడితే ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. బొబ్బర్లు 5 గంటలు నానబెట్టి పెడితే ధనలాభం పెరుగుతుంది. గోధుమలు 5 గంటలు నానబెట్టి పెడితే పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. బియ్యం పిండి, బెల్లం కొంచెం నీటిలో కలిపి పెడితే ప్రశాంతత కలుగుతుంది. కందులు 5 గంటలు నానబెట్టి పెడితే కోపం తగ్గుతుంది. కుసుమలు 5 గంటలు నానబెట్టి పెడితే మన ఆత్మకు శుద్ధి అవుతుంది. శనగలు 5 గంటలు నానబెట్టి పెడితే మీకు డబ్బు సమస్య తగ్గుతుంది. బెల్లం, రాగి పిండి నీటిలో కలిపి పెడితే మీకు దారిద్ర్యం తగ్గుతుంది. పెసళ్ళు 5 గంటలు నానబెట్టి పెడితే విద్యార్థులకు చదువు సమస్యలు తగ్గుతాయి. బంగాళాదుంపలు ఉడకబెట్టి పెడితే నరదిష్టి తగ్గుతుంది. క్యారెట్ పెడితే వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. బీట్రూట్, పాలకూర పెడితే డబ్బు బాగా వస్తుంది. దోసకాయలు పెడితే శత్రువుల సమస్యలు తగ్గుతాయి. టమాటాలు పెడితే పెళ్ళి త్వరగా అవుతుంది. అరటిపండు పెడితే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. బెండకాయలు పెడితే ధైర్యం పెరుగుతుంది. దొండకాయలు పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. బెల్లం, జొన్న పిండి నీటిలో కలిపి పెడితే తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి, బెల్లం నీటిలో కలిపి పెడితే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. గోధుమ పిండి, బెల్లం నీటిలో కలిపి పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చాయ, పెసరపప్పు 5 గంటలు నీటిలో నానబెట్టి పెడితే ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. కందిపప్పు 5 గంటలు నీటిలో నానబెట్టి పెడితే రుణ విముక్తి కలుగుతుంది. మినప్పప్పు 5 గంటలు నీటిలో నానబెట్టి పెడితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. పచ్చిశనగపప్పు నీటిలో 5 గంటలు నానబెట్టి పెడితే కుటుంబ కలహాలు తగ్గుతాయి. శనగపిండి, బెల్లం
5 గంటలు నీటిలో నానబెట్టి పెడితే కోర్టు వ్యవహారాలు తీరుతాయి. పొట్టు పెసరపప్పు 5 గంటలు నీటిలో నానబెట్టి పెడితే బుద్ధి కుశలత పెరుగును. కావున మీరు మీ సమస్యలకు తగిన ఆహారం నాకు పెట్టి మీ సమస్యలు తీర్చుకోండి. ఇకపై మీరు మీ సమస్యలకు తగిన ఆహారం నాకు పెట్టి మీ సమస్యలను తీర్చుకోండి.
ప్రతి వారము ఏదో ఒక మూగజీవికి ఆహారం అయితే పెడుతున్నాము. కానీ చాలామంది పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు చూడడానికి. దయచేసి చూడండి. మీరు చూడడం వల్ల మేము ఇంకొన్ని ఆవులకి, నోరు లేని జీవాలకి ఫుడ్ పెట్టడానికి మాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఫ్యూచర్లో మోటో వ్లాగింగ్ చేసి దానివల్ల వచ్చే అమౌంట్ని మొత్తం ఆవులకి, నోరు లేని జీవాలకి ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నాను. దయచేసి మీరైతే సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఎన్నో ఆవులకి, మూగజీవాలకి ఫుడ్ అయితే పెడతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.